శారదకు కృష్ణప్రసాద్ ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక పక్కనే పూర్ణి ఉంటుంది. శారద ఫోన్ని వెంటనే పూర్ణి లాగేసుకుంటుంది. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడమని చెప్తుంది. ఇక కేపీ అయితే శారద శారద ఆ మీరా ఉందే అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే, మీరా ఉంటే ఏంటి లేకపోతే నాకేంటి అని శారద అంటుంది. సరిగా అప్పుడే మీరా శారద దగ్గరికి వస్తుంది. ఆ మాటలన్నీ వింటూ ఉంటుంది. నేను చెప్పేది విను సారు అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే, సారు ఏంటి సారు, పూర్తి పేరు శారద అని పిలవండి అని శారద అంటుంది. ఆ సరేలే, ఆ మీరా ఉందే మనిషి ఎదిగిందే కానీ బుర్ర ఎదగలేదు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, శారద మీరా ఇద్దరు కూడా షాకింగ్గా వింటూ ఉంటారు ఆ మాటలన్నీ. మీరాని చూసిన శారద అయితే, ఏమండి నేను తర్వాత మాట్లాడతాను అని ఫోన్ కట్ చేస్తూ ఉంటే వెంటనే మీరా అయితే శారద చేతిలోని ఫోన్ లాక్కుంటుంది. శారద పూర్తిగా నేను చెప్పేది విను, ఫోన్ మధ్యలోనే కట్ చేయకు. ఆ తెలతెక్క మీర భూమిని తీసుకురావడం కోసం మీ ఇంటికే బయలుదేరింది అని కృష్ణప్రసాద్ అంటాడు. ఇంకా అని మీరా ఏడుపు ముఖం పెట్టి మాట్లాడుతూ ఉంటుంది. కనీసం వాయిస్ని కూడా ఇక కృష్ణప్రసాద్ గమనించుకోడు. ఇంకా అంటావేంటి శారదా, దాన్ని గుమ్మం దగ్గరే ఆపేసాయి, భూమి లేదని చెప్పి వెనక్కి పంపించేసాయి అని కృష్ణప్రసాద్ అంటాడు. నిజంగానే భూమి ఇక్కడ లేదండి, నువ్వు శరత్చంద్ర కూతురివి ఈ ఇంట్లో ఉండకూడదని గగన్ భూమిని పంపించేశాడండి అని శారద అంటుంది. అబ్బా సరిగ్గా ఇన్నాళ్ళకి ఎంత తెలివిగా ఆలోచిస్తున్నావు శారద, ఇలాగే తెలివిగా ఆ తింగర్ బుజ్జికి చెప్పి వెనక్కి పంపించేసాయి అని కృష్ణప్రసాద్ అంటాడు. అప్పుడే మీరా ఇక బాధపడుతూ, బాగుందండి బాగుంది, ఈవిడేమో నా మొక్క మీద తలుపు వేసేస్తుంది, మీరేమో ఈవిడికి తాళం వెద్దురు కానీ బాగుంది, చాలా బాగుంది అని మీరా బాధపడుతూ చెప్తూ ఉంటుంది. ఎవరు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటారు. ఇంకెవరు, మీ తింగర్ బుచ్చిని అని మీరా బాధపడుతూ చెప్తూ ఉంటుంది. వెంటనే కృష్ణప్రసాద్ అయితే ఫోన్ కట్ చేసి ఇంకా తల పట్టుకుంటాడు. ఎక్కడ మా భూమి ఎక్కడ, మీరేమో దేవత నేనేమో తింగరబుచ్చిన కదా అని మీరా అడుగుతూ ఉంటుంది. చూడండి నేను నిజమే చెప్తున్నాను, మా అబ్బాయి గగన్ భూమిని పంపించేశాడు మీరా గారు అని శారద అంటుంది. ఆయన చెప్పమనడం మీరు ఇలాగే చెప్పడం, నేను ఎందుకు మీ మాటలు నమ్ముతాను. ఈరోజు భూమి మీలాంటి వాళ్ళ ఇళ్లలో ఉండడానికి వీల్లేదు, నేను భూమిని తీసుకొని వెళ్తాను, భూమి ఎక్కడ అని మీరా అయితే వినిపించుకోకుండా ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. ఇక మొత్తం వెతికి ఎక్కడ నా భూమి ఎక్కడ కనిపించడం లేదు అని మీరా అడుగుతూ ఉంటుంది. అప్పుడే పూర్ణి, ఆయన అన్నారని కాదు కానీ మీరు నిజంగానే అలాగే ప్రవర్తిస్తున్నారు అని పూర్ణి అంటుంది. ఏంటి ఇలా తింగరపుచ్చిలాగానా అని మీరా అంటుంది. నేను ఆ మాటని నా నోటితో చెప్పలేకపోతున్నాను అని పూర్ణి అంటుంది. ఇంకా ఏంటి చెప్పేసిన తర్వాత కూడా అని మీరా అంటుంది. ఇందాక మా అమ్మ చెప్పింది ఫోన్లో నిజమే, అసలు భూమి మా ఇంట్లో లేదు, మా అన్నయ్య ఎప్పుడో పంపించేశాడు అని పూర్ణి అంటుంది. అవునా నిజమా అని మీరా ఇక అడుగుతుంటుంది. ఒకవేళ ఇంట్లో ఉండి ఉంటే నేను పిలుచుంటే ఈ ఎరక వచ్చేసి ఉంటుంది కదా అని పూర్ణి అంటుంది. సరే మీ ఇంట్లో లేదు, మా ఇంటికి రాలేదు, మరి ఏమైపోయి ఉంటుంది అని మీరా అడుగుతూ ఉంటుంది. వాళ్ళ నాన్నను చూడటానికి హాస్పిటల్కి వెళ్ళి ఉండొచ్చు కదా అని పూర్ణి అంటుంది. అవును కదా, నాకెందుకు ఐడియా రాలేదు అని మీరా అంటూ ఉంటే, ఎందుకంటే నువ్వు తెంగరపుచ్చావు కాబట్టి అని పూర్ణి అంటుంది. ఊరుకోవే అని శారద కోప్పడుతుంది. ఇక మీరా హాస్పిటల్కి ఇక పరిగెట్టుకొని వెళ్తూ ఉంటుంది. ఏంటి పెద్దవాళ్ళని కూడా లేకుండా అని శారద అడుగుతుంటే, ఊరుకోమా నువ్వు ప్రతిదానికి ఇలాగే మాట్లాడతావు అని పూర్ణి అంటుంది. ఇక ఏసీపీ నైని శరత్చంద్ర గెస్ట్ హౌస్కి వస్తారు. మేడం మనం ఎందుకు వచ్చాం మేడం ఇక్కడికి, మొత్తం మార్కింగ్లు క్లూస్ అన్నీ కూడా ముందే కలెక్ట్ చేసేసుకున్నాం కదా అని ఇన్స్పెక్టర్ రాజేందర్ అడుగుతూ ఉంటాడు. చూడు రాజేందర్, నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తావు, అందుకే ఎస్ఐ దగ్గరే ఆలోచిస్తావు, నేను బాగా ఆలోచిస్తాను కాబట్టి ఏసీపీ వరకు ఎదిగాను, ఇంకా కలెక్ట్ చేయాల్సినటివి మనం సేకరించాల్సినటివి చాలా ఉన్నాయి అని ఏసీపీ నైని అక్కడ సోఫా కింద మొత్తం అంతా కూడా చెక్ చేస్తూ వెతుకుతూ ఉంటుంది. అప్పుడే ఒక చైన్ ఇక నైనికి కనిపిస్తుంది. రాజేందర్ ఈ చైన్ ఎవరిదై ఉంటుంది అని నైని చూపిస్తూ అడుగుతూ ఉంటుంది. ఇంకెవరు మేడం, శరత్చంద్ర గారితే అయి ఉంటుంది అని రాజేందర్ అంటాడు. కాదు, శరత్చంద్ర గారిని హత్య చేయడానికి వచ్చిన వ్యక్తిది అయి ఉండొచ్చు కదా అని ఏసీపీ నైని అంటుంది. ఇక చెర్రీ అయితే గదిలో తన చైన్ కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే బిందు అక్కడికి వస్తుంది. ఒరే అన్నయ్య ఏం వెతుకుతున్నావురా అని అడుగుతూ ఉంటుంది. నా చైన్ కనిపించడం లేదే, దానికోసం వెతుకుతున్నాను అని చరణ్ అంటాడు. రే నీ మెదడుని ఎప్పుడు ఎక్కడో పెట్టేసి నువ్వు తిరుగుతూ ఉంటావు, అలాగే ఈ చైన్ కూడా ఎక్కడో పెట్టుంటావు కానీ కనిపిస్తుంది లేరా అని బిందు అంటుంది. అన్నట్లు అన్నయ్య నువ్వు భూమి గురించి ఆలోచించావా అని చరణ్ అడుగుతుంటుంది. ఆలోచించడానికి ఏముంది అని చరణ్ అంటాడు. భూమిని నువ్వు ప్రేమిస్తున్నావు, గగన్ అన్నయ్య కూడా ప్రేమిస్తున్నాడు, ఇప్పుడు గగన్ అన్నయ్య ఇలాగూ శత్రు కూతురు భూమి అని చెప్పి పెళ్లి చేసుకోడు కదా,
కాబట్టి నువ్వే భూమిని పెళ్లి చేసుకుంటావు. అంతేకాకుండా ఇప్పుడు మనకి రిలేషన్ కూడా కలిసొస్తుంది. ఇప్పుడు భూమి నీకు మామయ్య కూతురు అయిపోతుంది. ఎలాగూ గగన్ అన్నయ్య చిన్నప్పటి నుంచి బాధలు పడుతూ పెరుగుతూ వచ్చాడు. ఇప్పుడు భూమిని పెళ్లి చేసుకోకపోయినా కూడా గగన్ అన్నయ్యకి బాధలు అలవాటే కాబట్టి ఇప్పుడు కూడా బాధపడుతూ ఉంటాడు. ఎలాగూ బాధలు అలవాటైపోయాయి కదా, కాబట్టి భూమిని నువ్వే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటావన్నయ్య అని బిందు అంటుంది. అప్పుడే చరణ్ అయితే గగన్ మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. నేను భూమిని ప్రేమించాను, కానీ పెళ్లి చేసుకుంటే మాత్రం భూమినే చేసుకుంటాను అని ఇంతకుముందు గగన్ చెప్పిన మాటలన్నీ చరణ్ గుర్తు తెచ్చుకుంటూ, లేదు నేను భూమిని పెళ్లి చేసుకోను, చేసుకుంటే గీసుకుంటే గగన్ అన్నయ్యనే భూమిని పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు కదా, కాబట్టి గగన్ అన్నయ్యే భూమిని చేసుకోవటమే కరెక్టు. నేనంటావా, నేను భూమిని పెళ్లి చేసుకోను, గగన్ అన్నయ్య చేసుకుండటమే కరెక్ట్ అని చెర్రి ఇక బాధపడుతూ అంటూ ఉంటాడు. ఒరే అన్నయ్య మరి నువ్వు అని బిందు అడుగుతూ ఉంటుంది. నాకేమైంది, నేను బాగానే ఉన్నాను కదా అని చరణ్ అంటాడు. రే నువ్వు పైకి మాత్రం సంతోషంగా ఉన్నట్లు నటిస్తావు, ఇలా నటిస్తూ ఎంతకాలం అని బాధని లోపలే పెట్టుకొని బతుకుతావు చెప్పు, వద్దురా అని బిందు అంటుంది. లేదు నువ్వే చెప్పావు కదా, ఇద్దరు ప్రేమించినప్పుడు ఎవరో ఒకరు బాధపడక తప్పదని, అది నేనే బాధపడతాను అంతే అని గగన్ అన్నయ్య పెళ్లి చేసుకోవాలి అని భూమి ఇక చరణ్ వెళ్ళిపోతాడు. ఇక హాస్పిటల్లో ఉన్న భూమి గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. గగన్ అయితే భూమి ఫోన్ చూసి ఇక ఫోన్ లిఫ్ట్ చేయకుండా పక్కన పెట్టేస్తాడు. భూమిని తలుచుకొని ఏడుస్తూ ఉంటాడు. భూమి అయితే ఇక చాలాసార్లు గగన్ ఫోన్కి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే సరిగ్గా శారద అక్కడికి వస్తుంది. భూమి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఏంట్రా నువ్వు భూమితో మాట్లాడదలుచుకోలేదా, ఒక్కసారి ఫోన్ చేస్తోంది కదా, తీసి మాట్లాడు అని ఇంకా చెప్తూ ఉంటే, లేదమ్మా నేను భూమితో మాట్లాడను అని గగన్ అంటాడు. అంటే నువ్వు భూమిని మర్చిపోవాలనుకుంటున్నావా శాశ్వతంగా అని శారద అడుగుతూ ఉంటుంది. అవునమ్మా నేను భూమిని శాశ్వతంగా మర్చిపోవాలనుకుంటున్నాను అని గగన్ అంటాడు. రే గగన్ నువ్వు ఆ మాట ఒక్కసారి నా ముఖం చూసి చెప్పరా, నువ్వు అటువైపు తిరిగి ఉన్నావు కదా, ఏది ఇటువైపు తిరిగి చూసి చెప్పు, భూమిని శాశ్వతంగా మర్చిపోవాలనుకుంటున్నావా అని శారద గగన్ని ఇటువైపుగా తిప్పగానే గగన్ అయితే ఇక చాలా బాధపడుతూ ఉంటాడు. శారదని హక్ చేసుకొని మరి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటాడు. అమ్మ నేను భూమిని మర్చిపోవాలనుకుంటున్నాను, కానీ నేను భూమి ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేనమ్మా, మర్చిపోలేను అని గగన్ అయితే బాధపడుతూ హక్ చేసుకొని చెప్తూ ఉంటాడు. మరుపు లేనిదే ప్రేమ కదమ్మా అని గగన్ అంటూ ఉంటే గగన్ కన్నీళ్లను తుడుస్తున్న శారద అయితే మరి ఎందుకురా భూమితో అంత కఠినంగా ఎప్పటికీ నా ముఖం చూడకు అని అలా పంపించేశావు, గుండెల్లో ఇంత ప్రేమ దాచుకొని ఎందుకంత కటువుగా మాట్లాడావు, కనీసం నేనైనా మాట్లాడదామనుకుంటే నీ మాటలతో నన్ను కూడా కట్టడి చేసేసి ఒక్క మాట కూడా మాట్లాడనివ్వకుండా భూమిని పంపించేశావు, ఎందుకు గగన్ ఇలా పంపించేశావు అని శారద ప్రశ్నిస్తూ ఉంటే, నేను పంపించింది నేను ప్రేమించిన భూమిని కాదమ్మా, నా శత్రువు కూతురు శరత్చంద్ర కూతురు భూమిని అని గగన్ చెప్తూ ఉంటే, భూమి ఏం పాపం చేసిందిరా, ఆ శరత్చంద్ర కడుపున పుట్టడమా, అలా ఎలా దూరం పెడతావు, శత్రువు కూతురు కడుపున పుడితే మాత్రం ఎందుకురా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అని శారద అడుగుతూ ఉంటుంది. వద్దమ్మా, శత్రువు కూతుర్ని నేను పెళ్లి చేసుకోవడం నాకు అసలు ఇష్టం లేదు, ఆ ఫ్యామిలీ వల్ల ఇప్పటి వరకు మనం చాలా కష్టాలు అనుభవించాం, అలాంటి శత్రువు కూతుర్ని నేను పెళ్లి చేసుకుని జీవితాంతం నేను కలిసి బతకలేను అని గగన్ చెప్పేస్తాడు. ఇక భూమి దగ్గరికి మీరా వెళ్తుంది. భూమి ఒక్కసారిగా మీరాని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. రామ భూమి ఇంటికి వెళ్ళిపోదాం, అపూర్వ వదిని కూడా నిన్ను తీసుకురమ్మని చెప్పింది అని చెప్తూ ఉంటే, నేను రాలేనత్తయ్య, నాకు గగన్ గారే ప్రాణం, నేను గగన్ గారిని కాదని రాలేనత్తయ్య, అక్కడికి వస్తే ఆయన జీవితంలో నా ముఖం చూడరు, నేను ఆయన్ని కోరుకుంటుంటే నన్ను మాత్రం ఆయన ఇంట్లో నుంచి గెంటేశారు అని భూమి ఇక ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది.